హాయ్ ఫ్రెండ్స్. ఏపీలోని ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఏవైతే మనకి ఆర్టీఎఫ్ అంటారు కదా, సో విద్యా దీవెన డబ్బులు, ఈ విద్యా దీవెనకు సంబంధించి డబ్బులైతే మనకి పడబోతున్నాయండి. అయితే ఎవరికి పడబోతున్నాయి, ఓకే, ఎంత పడుతుంది అని చెప్పేసి అయితే మీకు క్లారిటీగా అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఇప్పటికీ మన ఏపీలో వచ్చేసరికి ఎస్సీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి సంక్రాంతి కానుకగా విడుదల చేసిన అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ డబ్బులు అయితే క్రెడిట్ అయితే అయ్యాయి అనమాట వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి. అయితే ఎస్సీ విద్యార్థులకు మాత్రం అది ఎంటీఎఫ్ కానివ్వండి, అలాగే ఆర్టీఎఫ్ కానివ్వండి, ఓకే, కాలేజీ అకౌంట్ కాకుండా వాళ్ళ సొంత అకౌంట్లకి అయితే పడుతుందండి. అయితే ఎస్సీ విద్యార్థులు కాకుండా మిగతా బీసీ బీసీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, వీళ్ళకైతే కాలేజ్ అకౌంట్లకి అయితే డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి అనమాట. అయితే వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఈ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానివ్వండి, అలాగే ఈ జనవరి ఎండింగ్ ఆ టైం కల్లా కూడా కాలేజీలకి మొదటి విడత అయితే మాత్రం డబ్బులు అయితే క్రెడిట్ అయితే కాబోతున్నాయి అనమాట. అయితే ప్రతి విద్యార్థి కూడా ఈ ఈ విషయం అయితే తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది ఫీజులు అయితే కడుతున్నారు కాబట్టి ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని అయితే అడగండి. మీకు సంబంధించి డబ్బులైతే రిలీజ్ అయితే అయ్యాయి, లేకపోతే అవ్వలేదని చెప్పేసి తెలుసుకోండి అనమాట. ఎందుకన్నట్లయితే ఒకవేళ డబ్బులు కానీ కాలేజీకి పడినట్లయితే మీరు ఈ 2024లో జాయిన్ అయిన వాళ్ళు అయినట్లయితే మీకు ఈ డబ్బులు కానీ పడినట్లయితే మీ అమౌంట్ అయితే కాలేజీకి వెళ్తుంది కాబట్టి మీరు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒకసారి మీ కాలేజీ వాళ్ళని కూడా అడగండి, మీకు కాలేజీకి సంబంధించి విద్యా దీవెన డబ్బులు రిలీజ్ అయితే అయ్యాయి లేదా అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ కాలేజీకి రిలీజ్ అయినా సరే మీకు జ్ఞానభూమి పోర్టల్లో కానివ్వండి ఎక్కడ కూడా మీకు సరిగ్గా చూపించదనమాట. ఇది కాలేజీ వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. సో ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఒకసారి మీ కాలేజీ వాళ్ళని అయితే అడగండి. అదేవిధంగా మీకు సంబంధించి ఒకవేళ డబ్బులు పడినట్లయితే ఖచ్చితంగా ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్టీఎఫ్ కానివ్వండి, మీకు మీ జ్ఞానభూమి పోర్టల్ అయితే మీరు లాగిన్ చెక్ చేసుకోవచ్చు. అయితే లాగిన్ ఎలాగ అవ్వాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ వీడియో చేసి పెట్టానమాట. అది చూడండి. మీకైతే మాత్రం ప్రతి ఒక్కరికి ఎవరైతే బీసీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, లేకపోతే ఓసీ కానివ్వండి, వాళ్ళకి ఫిబ్రవరి ఎండింగ్ లోపు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించిన డబ్బులైతే మాత్రం ఎంతో కొంత విద్యా దీవెన డబ్బులైతే మీకు కాలేజ్ అకౌంట్కి అయితే పడతాయన్నమాట. అయితే వచ్చే ఈ సంవత్సరంలోని మనకి ఏప్రిల్ లేకపోతే జూలై ఈ నెలలో అయితే వసతి దీవెనకు సంబంధించి డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే ఫస్ట్ విడతగా 788 కోట్లు అయితే రిలీజ్ చేశారు కదా సంక్రాంతి కానుకగా. ఈ డబ్బులు అయితే మాత్రం ఒక విడత అయితే మాత్రం పక్కగా పడుతుందన్నమాట. సో మీరందరూ కూడా ప్రతి వారం కూడా మీరు జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ చెక్ చేసుకున్నట్టయితే డబ్బులు అయితే మీకు క్రెడిట్ అయినట్టు మీకు తెలుస్తుందన్నమాట. అదేవిధంగా మీకు ఈ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి డబ్బులు పడుతున్నాయా పడట్లేదా ఎలా చెక్ చేసుకోవాలి, పడకపోతే ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ కానీ ఉన్నట్లయితే మేము క్లారిఫై అయితే చేస్తామండి. ఈ ఛానల్ అయితే మీకు ప్రతి అప్డేట్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకని ఖచ్చితంగా మీరు ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.